చలివేంద్రాల పేరుతో భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా? ఎంత తీసుకుంటున్నారు ఆడి దగ్గర? ఆడికి 3 మంది నిలువు దోపుడు ఇస్తారు, వాళ్ళకి నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేవా? కష్టం, తప్పది. ఎన్నో అసౌకర్యాలకి భక్తుల్ని గురి చేస్తున్నమాట వాస్తవం. ఈ 2 నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు. అందుకని నేను నెగ్గిన వెంటనే వెళ్ళా. ఆ తర్వాత కొంత ఆలస్యమైంది నేను వెళ్ళటం. డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, ఎందుకంటే అక్కడ ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఇంకా లేదంటే ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఈసారి నేను ఏమన్నా కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చేలోపు తిరుపతి వెళ్ళటం తటస్థిస్తే నేను శ్యామలరావు అండ్ వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరినీ కూడా నేను మీట్ అయ్యి భక్తుల తరపున నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్తా. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా చాలా ముఖ్యం. వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వబట్టే లేచిపోయింది గత ప్రభుత్వం. ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అటు సగం దెబ్బైపోయింది, నా మనోభావాలు దెబ్బతీసాయి, అర్థమైందా? అలాగే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తను లేచిపోయాడు. ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడించింది వెంకటేశ్వర స్వామి. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి. అయ్యో, ఇది మనం మాట్లాడకూడదు. అది తప్పదు, మనం మాట్లాడకూడదు. స్వామి అనుగ్రహం ఎవరికుంటారు వెళ్ళిపోతుంది కానీ అది ఒక భక్తుడిగా మనకు అనవసరం అది. బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది, భక్తులందరి మీద ఉంది. ఒక భక్తుడిగా అది నా మీద ఉంది. నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే అంటే ఉండికే ఎమ్మెల్యే కాదు. ఐ గాట్ ద రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ఎవ్రీ ఫ్యాక్ట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. నేనేమి ఉండికే గిరిగీసు కూర్చోను, నేను ఉండి ఎమ్మెల్యే అని. రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల ఇష్యూ అయినా సరే ఐ కెన్ టేక్ ఇట్ అప్. ఉండి ఎమ్మెల్యే అంటే ఉండి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ రిప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఐ కెన్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. నా నియోజకవర్గ ప్రజల గురించే కాదు, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ప్రజల కష్టాలైనా సరే కన్సర్న్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే హక్కు నాకుంది, ఆ బాధ్యత కూడా నా మీద ఉంది. సో అంచేత ఇష్యూలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను, దేవస్థానం ఈవో గారి దగ్గరికి, అడిషనల్ ఈవో గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాను. ముందుగా ఆ మంచినీళ్ళ రేట్లు తగ్గించాలి, రూమ్ రెంట్లు కనీసం రెగ్యులరైజ్ చేయాలి. బీదవారికి ఒక రకంగా 3 మంది సత్రాలు కట్టి ఫ్రీగా వేస్తే వీళ్ళకి ఏంటండి నొప్పి? దానికో డబ్బులు తీసేసుకోవాలా? అక్కర్లేదు కదా. ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా టీటీడీ వాళ్ళు? అన్ని డోనర్సే కదా. మళ్ళీ ఆ సైట్ అలాట్ చేయడానికి కూడా కోటాను కోట్లు తీసుకుంటున్నారు కదా. ఒక 5 స్టార్ హోటల్ 100 కోట్లు పెట్టి ఎకరం కొని ఛార్జ్ చేసే రేట్లు ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళు ఇక్కడ ఛార్జ్ చేయకపోతే గుళ్ళో వేసేస్తారు, డిబ్బీలో వేసేస్తారు. సో అంచేత ఆ డబ్బులు ఎక్కడికి పోవు, స్వామి డబ్బులు స్వామికి వెళ్తాయి. మనోభావాలు దెబ్బతీస్తూ పిక్కోవాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఇచ్చి వాళ్ళ దగ్గర లాక్కున్నప్పుడు అలా హర్ట్ అవుతారు, అదర్వైజ్ డిబ్బీలు వేసి వెళ్ళిపోతారు. ఈరోజు వీళ్ళు గోకేస్తున్నారు అటు ఇటు. ఎందుకు? డిబ్బీలు వేస్తే దేవుడికి వస్తుంది, 50 రూపాయలకి నీళ్ళు అమ్ముకుంటే ఇంకెవరికి వెళ్తుంది, అలాగా. సో అక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం. ఆ దోపిడీల్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గాన్ని. మరి నిన్న జరిగిన సంఘటన ఎంతోమంది భక్తుల్ని తీవ్రమైన మనోవేదనకి గురి చేసింది. తప్పదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం పబ్లిక్లో తీసుకురాక తప్పని పరిస్థితి. తీసుకురాకపోతే వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వైఎస్ఆర్ వాళ్ళు. తర్వాత
ఇదిగో ఇప్పుడు అంటున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళ సాక్షులు అన్నాడు, ఇది జూన్లో మీది శాంపుల్, జూన్కి మీరు వచ్చేసారు కదా అని. బట్ ఆర్డర్ ఇచ్చింది ఆడ ఏప్రిల్లోనో మేలోనో ఆర్డర్ ఇచ్చేస్తే ఏం చేయగలరు? జూన్లో శాంపుల్ వచ్చిందంటే. సో మరి ల్యాబొరేటరీ కూడా లేకుండా చేశారు మరి వాళ్ళు. ఇప్పుడు ల్యాబొరేటరీ పెట్టి రెగ్యులర్గా టెస్టులు చేసి, మరి నిన్న పెద్దలు సుబ్రహ్మణ్యం గారు సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేసి జరిగిన ఆ దోషానికి మరి మళ్ళీ తిరిగి భక్తుల మనోభావాలు డెఫినెట్గా హర్ట్ అయినాయి కాబట్టి, మరి ఇప్పుడు మామూలుగా తినేవాళ్ళు కొద్ది రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి లాగా వాసన చూసి తినే పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ జగన్ వాసన చూసి పక్కన పెడతాడు తినడానుకోండి, కొంచెం భక్తులకు వాసన చూసి తినే పరిస్థితి కొద్ది రోజుల పాటు ఉంటే ఉండొచ్చు. బట్ గ్రాడ్యువల్గా అదేం ఉండదు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇవాళ మనం డిస్కస్ చేసినవి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇక నా కేసు విషయానికి వస్తే, మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సిద్ధార్థ లూత్రా గారు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో ఎక్స్ట్రాడినరీగా ఆర్గ్యూ చేశారు. అలాగే నా ఇంప్లీడ్ పిటిషన్లో న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదించాడు. 24వ తారీఖుకి ఆ జడ్జిమెంట్ పోస్ట్ చేయడం జరిగింది. సో 24వ తారీఖు నా ఆశాభావం అయితే, అంటే ప్రొసీడింగ్స్ అన్నీ నేను విన్నాను కాబట్టి డెఫినెట్గా ఎటువంటి బెయిల్ అనేది మాజీ పోలీస్ అధికారికి ఇన్ని రోజులు పరారులో ఉన్నవాడికి వస్తుందని నేనైతే భావించట్లా. అఫ్కోర్స్ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాలి. మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో సో వేగవంతంగా కూడా కదులుతుంది. కొద్దిమంది పోలీస్ అధికారులు కూడా బాగా, అంటే నన్ను కొట్టిన బ్యాచ్ కూడా దొరికారట. ఆ కొట్టిన బ్యాచ్ గ్రాడ్యువల్గా కొట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి దొరుకుతారని, డెఫినెట్గా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయటానికి నేను తనులు తిన్నాను అయిపోయింది. కానీ నేను ఎందుకు పట్టుదలగా ఉన్నానంటే, అరే ఒక లా మేకర్ని తీసుకెళ్ళి మీరు ఇలా బాధపడేస్తారు, ఇంకా కామన్ మ్యాన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా మరి ఒక పదవి చేపట్టి ఇప్పుడు కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే, నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే, ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు? ప్రభుత్వ ప్రతినిధులు ఇంకేం చేయగలరు? వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి నా ఈ పోరాటం నేను కంటిన్యూ చేస్తున్నాను. తప్పకుండా నా ఈ పోరాటంలో డెఫినెట్గా అంతిమ విజయం అయితే న్యాయానికే దక్కుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే నేనున్నా. సార్, మీరు ఇతను ఇంతకాలం నుంచి అప్ స్టాండర్డ్లో ఉన్నా, మీరు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆయన ట్రేస్ చేయకపోవడం గల కారణం ఏంటంటే, దీంట్లో బలమైన ఏమన్నా మీ పార్టీ నుంచి ఏమన్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకోవచ్చా? మా పార్టీ నుంచి బ్లెస్సింగ్స్ ఉండే అవకాశం డెఫినెట్గా లేదు. బట్ మరి ఎంతైనా ఎక్స్ పోలీస్ కాబట్టి ఈ పోలీస్ శాఖలోనే మరి అతనికి కొంత కోఆపరేషన్ ఉందేమో అన్న అనుమానం అయితే నాకు పూర్తిగా ఉంది. మరి ఇన్ని రోజులు పట్టుకోకపోవటం చిన్న విషయంలో ఉంటేనే ఎక్కడ ఉన్నాడు తీసుకొచ్చేస్తాం కదా సార్, ఇంత పెద్ద విషయం పట్టుకోవడం ఎంతవరకు రీజన్ అంటారండి? అంటే డెఫినెట్గా కొంత అయోమయానికి గురి చేసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు ఇందాకటి ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు. నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో. ఒకసారి నేను చెప్పాను రచ్చబండలో కూడా, పేర్లు ఇంటి పేరులో రెడ్డి, ఒంటి పేరులో రెడ్డి ఉన్న ఓ రెడ్డి గారిని అంత బొట్లు పెట్టి రామాకని చెప్పి తను చిరాకు పడతాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు. మన సెక్యులర్ కంట్రీలో
అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది. తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు. నేను హిందూ మతాన్ని ప్రేమించినట్టు, హిందూ గాడ్స్ని నేను ప్రేమించినట్టు. బట్ నేను చేసేసి ద్వేషించను. మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా, ఎక్కడ వాటికన్లో చర్చికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటాం. అందరూ ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటాం. ప్రేమ వేరు, నమ్మకం వేరు. ద్వేషం ఉండకూడదు. కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషం అనే అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూసినప్పుడు. మరి తను ప్రజల్ని ద్వేషించకుండా, మరి భగవంతుడిని, ఇతర మతాల భగవంతుని కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. సో సరే, నియోజకవర్గం పనులన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇవాళ మోగల్లో అంతా ఓపెన్ చేసాం. ఒక ఫెసిలిటీ ఉంటే అది 2 షటిల్ కోర్ట్స్ కూడా, ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీ కూడా SRKR కాలేజ్ వాళ్ళు ఇస్తా అన్నారు. పెదమేరంలో 3 ఎకరాల 72 సెంట్లు అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. అక్కడ NTR కళాక్షేత్రం పేరుతో లలిత కళా తోరణంలాగా ఒక అద్భుతమైన ఓపెన్ ఎయిర్ థియేటర్ విత్ గుడ్ ఫెసిలిటీస్, విత్ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా దానికి ఆ ప్రాపర్టీకే ఉండేలాగా మంచి అవుట్డోర్ సిస్టంతో ప్రవచనాలకే కావచ్చు, నాటకాలకే కావచ్చు, సంగీత విభావాలకే కావచ్చు, పెళ్ళిళ్ళకి కూడా కావచ్చు, ఈవినింగ్స్. సో అలా భీమవరం ఉండిలాగా అది కూడా త్వరలో కార్యరూపం దాలుస్తుంది. అలాగే ఆకివీడు ఒక 100 మున్సిపాలిటీల్లో ఒక ప్రపోజల్ పెట్టారు నారాయణ గారు, మంచి పార్క్ డెవలప్ చేయడానికి సుమారు ఒక 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఆకివీడికి కూడా ఒక మంచి పార్క్. అక్కడ ఇంతకుముందు ఉన్న డంపింగ్ యార్డ్ని క్లీన్ చేస్తున్నా. ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక మంచి పార్క్, బ్యూటిఫుల్ పార్క్ అందరూ నడిచేలాగా. అలాగే దొరగారి చెరువు దగ్గర కూడా కాంట్రాక్టర్ అంతా అయిపోయింది. మ్యాక్సిమం నేను చెప్తున్నా 45 రోజుల్లో దొరగారి చెరువు చుట్టూ అద్భుతమైన వాకింగ్ ట్రాక్ నారాయణ గారు అది శాంక్షన్ తీసుకొస్తా. అక్కడ పూర్వం మున్సిపల్ డంపింగ్ యార్డ్ స్థానంలో అంత క్లీన్ చేస్తున్నా, 1 వీక్లో అయిపోతుంది. ఒక అద్భుతమైన పార్క్ ఆకివీడులో. అలా ఎక్కడ కుదిరితే అక్కడ స్కూల్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్, పెద్ద ప్రెమిసెస్ ఉన్న దగ్గర ఇప్పుడు ఉండ్లో దట్ విల్ బీ ఏ గుడ్ వాకింగ్ ఫెసిలిటీ అవుతుంది. రాబోయే రోజుల్లో ఆ ఊరు వాళ్ళు ఉదయం వాక్ చేసుకోవడానికి కూడా 6 ఎకరాల గ్రౌండ్ ఉంది. సో అలా ఎక్కడ వీలైతే అక్కడ. ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారితో ఆ పాములపర్రు ఉండి నుంచి పాములపర్రు రోడ్లో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా తయారైంది. ఆ మురుగు అంతా పోయి అంతా ఆల్ అలాంగ్ రెడ్ సాయిల్ వేసి ఇవాళ ఒక 10 మొక్కలు పాతడం జరిగింది. అప్ టిల్ ఎక్కడైతే టర్న్ తీసుకుని పొలాల్లోకి వెళ్ళేదాకా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ లెంగ్త్ రోడ్డు మీద మంచి నేరేడు చెట్లు ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఒకసారి ఆక్రమణలను తొలగించిన తర్వాత చక్కటి గ్రీన్ బెల్ట్ అక్కడ డెవలప్ చేసి అవసరమైతే ఫెన్స్ కూడా వేసేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణలు లేకుండా అద్భుతంగా తయారు చేసే దిశగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో పని చేస్తూ ముందుకెళ్తున్నాం. జనవరిలో సంక్రాంతికి మళ్ళీ కోడిపందాలకి రాష్ట్రం అంతా ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఇదేంట్రా ఇంతలో ఇంత మార్పా అని ముక్కును వేలేసుకునేలాగా చేస్తానని మీడియాకి, నా నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నాను.